తెలంగాణ రైతాంగం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అడవి పందుల వల్ల, నెమళ్ళ వల్ల ఎదుర్కొంటున్న సమస్యతో కంటే ఇంకా తీవ్రమైన సమస్య కోతుల బెడద. పంటల్ని విపరీతంగా నష్టపరుస్తున్నాయి. ఈ రోజున రైతులు కొన్ని రకాల పంటలు వేయడానికే భయపడుతున్నారు. ఎట్లాగో నాశనం చేస్తాయి కోతులు అని చెప్పేసి. మన అటవీ సంపద నష్టం జరగటం వల్ల వచ్చిన ఒక విపరీత పరిణామం ఏంటంటే పొలాల మీద, ఊళ్ళ మీద కోతుల దాడి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకే రకరకాల పథకాల పేరుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 22% మాత్రమే అడవులు ఉన్నాయి. కనీసం 30% అన్నా ఉన్న భూభాగంలో కనీసం 30% అన్నా అడవులు ఉండాలి. ఈ రోజున ఆ మేరకు అటవీ సంపద తగ్గిపోయింది. అది చేస్తే కానీ ఈ సమస్య దీర్ఘకాలికంగా పరిష్కారం కావడానికి సాధ్యం కాదు. కానీ అది దీర్ఘకాలికమైన అంశం. అడవి సంపద పెరగాలి, అడవులు పెరగాలి, అడవుల విస్తీర్ణం పెరగాలి. దాని ద్వారా కొంత ఈ ఇబ్బంది తగ్గుతుంది. కానీ ఇప్పుడేం చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేయాలి. ముఖ్యంగా ఈ 3 రకాల వాటి నుంచి వస్తున్న ఇబ్బందులు